జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా! సో, మధ్య మధ్యలో చాలా డేస్ చెప్పట్లేదని ఏమీ అనుకోకండి. ఆఫీస్ వర్క్ వల్ల కుదరట్లేదు. ఏది ఏమైనా మహాభారతం పూర్తిగా ఎక్కడ ఏది వదలకుండా పూర్తి చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను. అలాగే మనం ఒక్కసారి మన ఛానల్‌లోకెళ్ళేసి మీరు ప్లేలిస్ట్‌లోకెళ్తే మీరు మహాభారతం అంతా కూడా అక్కడ ఒక్కసారి చూసుకోవచ్చు. సరే, మనం ఈరోజు ఎపిసోడ్‌లోకొద్దాము. మనం మహాభారతం శాంతి పర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాము. ఏం చెప్పుకుంటున్నాము మొత్తానికైతే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడి దగ్గర ధర్మరాజు ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటున్నాడు. సో, మొదటి రోజు రాజధర్మం గురించి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ వాళ్ళ హస్తినాపురం వెళ్ళిపోయారు. మిగిలిన మునులందరూ వారి వారి ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా! సో, ఇలా రోజు కొన్ని కొన్ని విషయాలు భీష్మ పితామహుడి దగ్గర ధర్మరాజు తెలుసుకుంటుంటాడు. అయితే మనం ఈ క్రమంలో నేను ఆ ప్యాటర్న్‌ని మళ్ళీ చెప్పను. ఏదంటే వీళ్ళు ఆ రోజు ప్రశ్నలు అడిగిన తర్వాత రాత్రి మళ్ళీ హస్తినాపురం వెళ్ళిపోవడం, హస్తినాపురంలో వాళ్ళ రాత్రి నిద్రపోవడం, మళ్ళీ ఉదయం లేస్తూనే అందరికంటే ముందు శ్రీకృష్ణ పరమాత్ముడే లేస్తాడు కాబట్టి శ్రీకృష్ణుడు లేవడం, సాత్యకిని కబురు పంపడం, ధర్మరాజు, పాండవులు సిద్ధమైపోవడం, మరోవైపు ధృతరాష్ట్రుడు, గాంధారి, యువత్సుడు, కృపాచార్యుడు, ఇటు కుంతి వీళ్ళందరూ కూడా అంటే ఎవరు వచ్చేవాళ్ళు ఎవరెవరు సిద్ధం కమ్మంటే వాళ్ళు సిద్ధం కావడం, మళ్ళీ అందరూ కలిసి ఎక్కడైతే భీష్మ పితామహుడు ఉన్నటువంటి కురుక్షేత్ర ప్రాంతం ఉందో అక్కడికి రావడం, అక్కడ ప్రదక్షిణ పూర్వకంగా ఆయనకు నమస్కారం చేయడం, ధర్మరాజు అతనికి పాదాభివందనం చేయడం, ధర్మరాజు భీష్ముని ప్రశ్నలు అడగడం, భీష్ముడు సమాధానం చెప్పడం. సో, ఇది రెగ్యులర్‌గా జరిగేటువంటి ప్రాసెస్ కాబట్టి ఇది చెప్పకుండా నేను మిగతాది కంటిన్యూ చేస్తాను. సో, రెండవ రోజుకి సంబంధించి ధర్మరాజు వచ్చాడు. భీష్ముడి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత అందరూ కూర్చుంటారు. ఈ క్రమంలో ముందుగా ధర్మరాజు ఇలా అడుగుతున్నాడు భీష్మ పితామహుడిని. సో, ఈ రోజు ఎపిసోడ్‌లో మనం ఆయన రెండో రోజు అడిగిన వాటిలలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. పూర్తిగా ఒక్కరోజు అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చాలా ఉంది రెండో రోజు అడిగిన దాంట్లో. ఈ రోజు ఆయన అడిగేటువంటి ప్రశ్నలేంటంటే నీతి శాస్త్రం, అదేవిధంగా రాజు గురించి అడుగుతాడు. అంటే అసలు రాజు అనేటువంటి వాడు మొదటిగా ఎవరు పుట్టారు? అసలు ఈ రాజు, మంత్రి ఈ వ్యవస్థనంతా ముందుగా ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు? ఈ రాజుకి ఇదే ధర్మము, రాజు ఇలాగే ఉండాలని చెప్పిన వాళ్ళెవరు? రాజు అనేవాడు నీతి శాస్త్రం ప్రకారమే ప్రవర్తించాలంటారు. అసలు ఈ నీతి శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీతి శాస్త్రాన్ని సృష్టించింది ఎవరు? సో, నీతి శాస్త్రం గురించి, రాజనీతి గురించి, అలాగే వర్ణాశ్రమ ధర్మాల గురించి చాలా అడుగుతాడు. సో, ఈరోజు మనం రాజు అనే వ్యక్తి, వ్యవస్థ ఎలా పుట్టింది, అదే విధంగా రాజు దేనికి కట్టుబడి ఉండాలని చెప్పినటువంటి ఆ నీతి శాస్త్రం, ప్రస్తుతం మనం అవలంబిస్తున్నటువంటి నీతి శాస్త్రం కూడా అదే. ఆ నీతి శాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? సో, ఈ క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ చూద్దాము. ఇలా ధర్మరాజు అడిగిన తర్వాత సరే చెప్తాను విను అని చెప్పేసి భీష్మ పితామహుడు ఇలా మొదలుపెట్టాడు. కృతాయుగంలో ప్రజల మీద దండనీతి ప్రయోగించాల్సినటువంటి అవసరం రాలేదు. అప్పుడు ధర్మం మాత్రమే ఉండేది. ఒకరికొకరు రక్షకులుగా ఉండేవారు. అసలు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారు. కాబట్టి ఆ సమయంలో ఇలాంటి అవసరం రాలేదు. అంటే రాజు అనే వ్యవస్థకు సంబంధించినటువంటి అవసరం రాలేదు. కానీ రాను రాను అధర్మం అనేది పెరిగిపోతూ వచ్చింది. ప్రజల మనస్సుల్లో ఈ మత్సరం అనేది పెరిగింది. అహంకారం అనేది పెరిగింది. అధర్మం అనేది పెరుగుతూ వచ్చింది. కాబట్టి దీనితో సనాతన ధర్మం గురించే తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. సో, వీళ్ళందరినీ కూడా సరైన దారిలో అంటే ప్రజలందరినీ సరైన దారిలో పెట్టడానికి ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ అవసరమైనటువంటి పరిస్థితులొచ్చాయి. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు సనాతన ధర్మాన్ని పక్కన పెట్టి యజ్ఞాలు, యాగాలు వీటిని కూడా పక్కన పెట్టారు. దీనితో దేవతలకు కూడా సరైన ఆహారం లేకుండా పోయింది. కాబట్టి సరైన సమయంలో వర్షాలు కురవలేదు. కరువు కాటకాలు రాజ్యమేలుతూ వచ్చాయి. అంటే కరువు కాటకాలు తాండవిస్తూ వస్తాయి. కాబట్టి ఆ సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకుంటారనమాట. ఏమిటిది మొత్తం అధర్మము అంటే అధర్మము నేను రాజ్యమేలుతుంది అంటున్నాను కదా! సో, మాటల్లో వచ్చేస్తుంది. సో, అధర్మం అనేది అధర్మపరులు ఇంత పేటరేగిపోతున్నారు. ప్రజలందరూ తప్పుదోవ పడుతున్నారు. అసలు వాళ్ళకొక నిర్దేశం చేసేటువంటి వ్యక్తి లేడు. దీనివల్ల వాళ్ళు యజ్ఞాలు, యాగాలు చేయకపోవడం వల్ల మేము కూడా సరైన సమయంలో మా పని మేము చేయలేకపోతున్నాము. కాబట్టి అందరూ కరువు కాటకాల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి బ్రహ్మదేవ దీనికి సంబంధించి దయచేసి ఏదో ఒకటి చెయ్యి, ప్రజలందరినీ సరైన మార్గంలో పెట్టు అంటాడు. సరే, దానికి బ్రహ్మదేవుడు కాస్త ఆలోచించి అంటాడు, సరే మీరెవ్వరూ కంగారు పడకండి. ముందుగా
అసలు అందరూ సరైన మార్గంలో నడుచుకోవాలంటే ఒక ధర్మం అనేది కావాలి. కాబట్టి అదే నీతి శాస్త్రం. అంటే ఏది నీతి, ఏది న్యాయం, ఏది ధర్మం చెప్పడానికి ఒక శాస్త్రం అనేది మనకు కావాలి. దాని ద్వారానే ప్రజలందరూ కూడా సరైన మార్గంలో వెళ్ళగలుగుతారు. కాబట్టి నేను ముందుగా నీతి శాస్త్రాన్ని సృష్టిస్తాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు అలా మనస్సులో తలుచుకొని నీతి శాస్త్రాన్ని సృష్టిస్తాడనమాట. ఈ నీతి శాస్త్రం 100,000 అధ్యాయాలు, అంటే 100,000 అధ్యాయాలతో కూడినటువంటి ఈ నీతి శాస్త్రాన్ని బ్రహ్మదేవుడు సృష్టించి అలా వాళ్ళ ముందు పెడతాడు, దేవతల ముందు. పెట్టగానే దేవతలందరూ ఒకరి మొహాలు చూసుకుంటారు. ఇంత నీతి శాస్త్రం ఎవరికి అర్థం కాలేదు, ఇది బ్రహ్మదేవుడి సృష్టి, ఇంత నీతి శాస్త్రాన్ని అసలు మనం అర్థం చేసుకోగలమా ఏంటి అని మీమాంస పడుతుంటారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు దాన్ని గుర్తించి ఒక్కసారి తన లలాటాన్ని నుంచి అలా ఒక్క శక్తిని సృష్టిస్తాడు. అంటే లలాటంలో నుంచి శివుడు తన అంశ రూపంలో వస్తాడు. అంటే ఇక్కడ మనకి ఏముంటుంది, బ్రహ్మదేవుడు లలాటం నుంచి శివుడు వస్తాడు. అలా వచ్చినటువంటి శివుని విశాలాక్షుడు అనేటువంటి పేరుతో పిలిచారన్నారు. ఇక్కడ మనకు శివుడు వచ్చాడు, విష్ణుమూర్తి వచ్చాడు అంటే బాగా గుర్తుంచుకోండి, అంశగా మాత్రమే వస్తాడు. శివుడైనా విష్ణుమూర్తి అయినా సాక్షాత్ ఆయన దిగి రావాల్సిన అవసరం ఎప్పుడు ఉండదు. ఆయన అంశగా అవతారంగా మాత్రమే వస్తారు. కాబట్టి సో ఇక్కడ ఏమైంది, శివుడి అంశగా బ్రహ్మదేవుడి లలాటంలో నుంచి శివుడు విశాలాక్షుడు అనేటువంటి పేరుతో వస్తాడనమాట. వచ్చి బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి ఈ నీతి శాస్త్రాన్ని అంతా కూడా ఆయన చదువుతాడు. చదివి అర్థం చేసుకున్న తర్వాత ఈ విశాలాక్షుడు ఏమంటాడంటే, అంటే 100,000 గ్రంథాలను అర్థం చేసుకునేటువంటి శక్తి కానీ ఆయుష్ కానీ మానవులకు లేదు. అసలు దీన్ని మానవులు అర్థం చేసుకోలేరు, అంతటి బుద్ధి వాళ్ళకి లేదు. కాబట్టి దీన్ని నేను కుదిస్తాను అని చెప్పేసి ఈ విశాలాక్షుడు దీన్ని 10,000 అధ్యాయాల్లో కుదిస్తాడు. 100,000లో ఉన్నదాన్ని 10,000 అధ్యాయాల్లో, అంటే 100,000 అధ్యాయాల్లో ఉన్నదాన్ని 10,000 అధ్యాయాల్లోకి రాస్తాడు. దీన్నే విశాలాక్షము అంటారంటే. ఇప్పటికీ విశాలాక్షానికి సంబంధించి ఎవరు రాశారంటే బ్రహ్మదేవుడు లలాటం నుంచి వచ్చినటువంటి శివుడు, ఆయనకున్నటువంటి పేరు విశాలాక్షుడు. ఆ విశాలాక్షుడు అంటే శివుని మనం విశాలాక్షుడు అని ఇలా ఇందుకోసం అంటాం అన్నమాట. విశాలాక్షుడు సృష్టించిందే ఈ విశాలాక్షి. ఇది సృష్టించి, అంటే ఇది రాసిన తర్వాత శివుడు ఇంద్రుడిని పిలిచి ఇంద్రుడికి ఇస్తాడు. ఇదిగో ఈ గ్రంథాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రజలకి సరైన మార్గాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది నీకు అని. అది దేవేంద్రుడు చదువుతాడు. దేవేంద్రుడు చదివిన తర్వాత అసలు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే, ఇది ఎక్కడ ప్రజలకు అర్థమవుతుంది, అసలు వాళ్ళ ఆయుష్ కానీ వాళ్ళ బుద్ధి కానీ వాళ్ళ జ్ఞానం కానీ దీనికి సరిపోదు అని చెప్పేసి దాన్ని ఎంతకు తగ్గిస్తాడంటే 5,000 అధ్యాయాలకు తగ్గిస్తాడు. ఆయన 10,000కి తగ్గిస్తే ఈయన సగం చేశాడు దాన్ని. 5,000 అధ్యాయాలకు తగ్గించి, సరే ఈ 5,000 అధ్యాయాలను అర్థం చేసుకోగలుగుతారేమో మనుషులు, ప్రయత్నిద్దాము అని చెప్పేసి దాన్ని దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని పిలిచి, అయ్యా మరి ఈ 5,000 అధ్యాయాలకు సంబంధించినటువంటి గ్రంథాన్ని అయితే మరి నేను ఇప్పుడు రచించాను, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. బృహస్పతి అదంతా చదువుతాడు. చదివిన తర్వాత బృహస్పతి కనిపిస్తుంది, ఈ 5,000 అధ్యాయాలు ప్రజలు ఎక్కడంటే సాధారణ మానవులు ఎక్కడ అర్థం చేసుకోవాలి, ఇది వాళ్ళతో కాని పని అని చెప్పేసి 3,000 అధ్యాయాలకు కుదిస్తాడు దాన్ని. సో 3,000 అధ్యాయాలకు కుదించి శుక్రాచార్యుని పిలుస్తారు. శుక్రాచార్యుని పిలిచి, శుక్రాచార్య ఇది మానవులకి అర్థమవుతుంది కదా, మానవులు దీన్ని అర్థం చేసుకొని సరైన దారిలో పెట్టగలుగుతారా అని చెప్పేసి శుక్రాచార్యుని అడిగినప్పుడు శుక్రాచార్యుడు అదంతా చదివి, ఇది మానవుల మేధస్సుకు అర్థమయ్యే విషయం కాదు అని చెప్పేసి దానిని 1000 అధ్యాయాలకు కుదిస్తాడు. అంటే 100,000తో మొదలైంది, చివరికి 1000 అధ్యాయాలకు వచ్చేసింది. 1000 అధ్యాయాలకు వచ్చిన తర్వాత శుక్రాచార్యుడు మునులను పిలుస్తారు. మునులను పిలిచి మునులకి దాన్ని అప్పచెప్పి, మహర్షులారా మీ ద్వారా ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, అంటే ఇది మానవులలోకి వెళ్ళాలి అని చెప్పేసి శుక్రాచార్యుడు చెప్తారు. శుక్రాచార్యులు చెప్పిన తర్వాత మహర్షులు ఇదంతా చదువుతారు. చదివిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, ఇది మానవులతో కూడిన మానవుల బుద్ధికి సరైనదైతే కాదు, ఇంతటిది అర్థం చేసుకునేటువంటి శక్తి మానవులకు లేదు, ఇంకా దాన్ని తగ్గిద్దామని చెప్పేసి 300 అధ్యాయాల్లోకి దీన్ని తగ్గిస్తారు. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి నీతి శాస్త్రం 300 అధ్యాయాల్లో ఉంది. ఈ 300 అధ్యాయాలు అలా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, మన మహర్షుల దగ్గర నుంచి మన వరకు వచ్చినటువంటి గ్రంథం. ఇది నీతి శాస్త్రానికి సంబంధించినటువంటి స్టోరీ. మరి నీతి శాస్త్రం అయితే ఇప్పుడు చేతిలో వచ్చింది. ఈ నీతి శాస్త్రాన్ని అర్థం చేసుకొని దానిని అంటే ప్రాక్టికల్గా కూడా చూడాలి. అంటే దానిని నీతి శాస్త్రాన్ని మనము ప్రజలకు తెలియజేసేలా చేసి ప్రజల్ని ఆ నీతి శాస్త్ర మార్గంలోకి నడిపించాలి. అంటే నడిపించేటువంటి అంటే నడిపించేటువంటి వ్యక్తి అయితే కావాలి కదా, అంటే వీళ్ళకి నాయకుడు అనేటువంటి వ్యక్తి కావాలి. కాబట్టి భూలోకంలో అందరినీ చూస్తారు. ఎవరిని చూసినా ఎవరు కూడా
భూలోక వాసులు ఎవరికి కూడా దీన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి లేదని వాళ్ళు అనుకొని వెంటనే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువుని అడుగుతారు, అయ్యా బ్రహ్మదేవుడైతే ఇలా నీతి శాస్త్రాన్ని ఇచ్చాడు, ఇది ప్రజలకి ఇచ్చి దీని ద్వారా ప్రజల్ని సరైన మార్గంలో పెట్టాలి, అంటే మానవుల్ని సరైన మార్గంలో పెట్టాలి, అలా పెట్టగలిగేవాడైతే మరి ఇప్పుడు భూలోకంలో మాకు కనిపించట్లేదు ఎవరు అన్నప్పుడు, అప్పుడు విష్ణుమూర్తి ఏమంటాడంటే, సరే ఇది ఇప్పుడు ఉన్న మనుషులతో అయితే కుదిరేది కాదు, నేనే ఒకరిని నా మానస పుత్రుడుగా పుట్టిస్తానని చెప్పేసి విష్ణుమూర్తి తన మానస పుత్రుడుగా పుట్టినవాడు విరాజుడు. విరాజుడు పుట్టగానే విరాజుని విష్ణుమూర్తి అడుగుతాడు, ఇదిగో ఇది నీతి శాస్త్రము, ఇది తీసుకొని వెళ్ళి దీని ప్రకారం నువ్వు మానవుల్ని పాలించు అని చెప్పేసి. వెంటనే విరాజుడు అంటాడు, అయ్యా ఇది నాతో కాదు, నేనైతే ఈ ప్రజల్ని దారిలో పెట్టే పని అయితే నేను చెయ్యను, నేను కావాలంటే గృహస్థ ధర్మాన్ని పాటిస్తాను, అదేవిధంగా కంటే నా తపస్సు నేను చేసుకుంటాను. మీరు బాగా అర్థం చేసుకోండి, విష్ణుమూర్తి మానసపుత్రులుగా పుట్టిన వాళ్ళైనా, బ్రహ్మ మానసపుత్రులుగా పుట్టిన వాళ్ళైనా, వీళ్ళను వెళ్ళి సంసార బంధంలో చిక్కుకోమంటే వీళ్ళెవరు చిక్కుకోరు, ఈ మాయా ప్రపంచంలోకి వెళ్ళమంటే వీళ్ళెవరు వెళ్ళరు. ఎందుకంటే మహాజ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎవరు ఈ మాయా ప్రపంచాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. మా తపస్సు ఏమో మేము చేసుకుంటామని వెళ్ళిపోతారు. బ్రహ్మ సృష్టి ప్రారంభించినప్పుడు కూడా ఇదే సమస్య వస్తుంది బ్రహ్మదేవుడికి. మంచి జ్ఞానంతో ఉన్న వాళ్ళు ఎవరు ముందుకు, ఆయన సృష్టించిన వాళ్ళు ఎవరు ముందు సృష్టిని ముందుకు నడపడానికి సిద్ధంగా ఉండరు. సో అలాంటి పరిస్థితులు ఉంటాయి. సో విరాజుడు కూడా అదే మాట అనడంతో విష్ణుమూర్తి దేవతలకు చెప్తాడు, మీరు ఏమీ కంగారు పడకండి, ఈ విరాజుడు వంశంలోనే ఒకడు వస్తాడు, వాడు నీతి శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ప్రజల్ని సరైన మార్గంలో పెడతాడని చెప్పేసి. సో ఆ వ్యక్తి ఎవరా అని చెప్పేసి దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ విరాజుడు వంశంలోనే ఆ తర్వాత విరాజుడు కొడుకు పుడతాడు కర్దముడు. కర్దముని పిలిచి దేవతలు అడుగుతారు, అయ్యా కర్దమ, నువ్వైనా మరి తీసుకో ఈ బాధ్యతలను, రాజుగా అంటే ఈ భూమండలాన్ని పాలించే బాధ్యతలు తీసుకో అంటాడు. దానికి కర్దముడు ఒక దండం పెట్టేసి, అయ్యా నాతో కాదు, నా తపస్సు ఏదో నేను చేసుకుంటాను, ఈ బాధ్యత నేను తీసుకోను అంటాడు. కర్దముడికి మళ్ళీ అనంగుడు అనేటువంటి కొడుకు పుడతాడు. ఈ అనంగుడిని దేవతలు పిలిచి అడుగుతారు. పిలిచినప్పుడు అనంగుడు ఒప్పుకుంటాడు, సరే నేను నీతి శాస్త్రాన్ని అర్థం చేసుకొని ప్రజల్ని పాలించేటువంటి కార్యక్రమం చేస్తాను అని చెప్పేసి. అనంగుడు ప్రజల్ని పాలిస్తాడు, కానీ ఏదైతే ప్రజల్ని సమూలంగా ప్రజల్లో మార్పు తెచ్చే విధంగా అనంగుడు పాలన ఉండదు. ఆయన నీతి శాస్త్రాన్ని మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు, అంతవరకు మాత్రమే ఆయన అది ఉంటుంది. ఆయన 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 ఎంత గొప్పగా పరిపాలించగలుగుతాడో అంత గొప్పగా భూమండలాన్ని పరిపాలించగలుగుతారు. కానీ దేవతలు ఇంకా చూస్తున్నారు, అంటే ఇంత మొత్తము పృథ్వీనంతా కూడా తన వైపు తిప్పుకొని భూలోకాన్ని మొత్తం పరిపాలించే వ్యక్తి ఎవరు వస్తారు అని చెప్పేసి. సో అనంగుడికి నీతి అనే ఒక కొడుకు పుడతాడు. సో ఈ నీతి ఎలా ఉంటుందంటే పరిస్థితి, వీళ్ళు విష్ణుమూర్తి అంశతో పుట్టినవారు కదా, ఈ అనంగుడు తను నీతి శాస్త్రాన్ని చదివాడు కాబట్టి ఆ నీతి శాస్త్రం పేరునే నీతి అని చెప్పేసి తన కొడుకు పెట్టుకుంటాడు. ఎంతో ఇష్టంగా నీతి అని పేరు పెట్టుకుంటాడు. కానీ ఈ నీతి మొత్తం కూడా ఆయన ఈ ఏవైతే అషడ్వర్గాలు ఉన్నాయో దానికి లోనైపోయి, అంటే రాజుగా తన అహంకారాన్ని, తన దర్పాన్ని, తను చాలా గొప్పవాడినని చెప్పేసి ఈ మాయా ప్రపంచంలో పూర్తిగా ఇరుక్కుపోతాడు. అంటే దురలవాట్లకి బానిస అవుతాడు. అంటే ఆయన ఆలోచనలన్నీ కూడా ప్రజల్ని దారిని పెట్టాల్సినటువంటి వ్యక్తి తానే తప్పుదారిలో వెళ్ళిపోతాడు. సో నీతి ఏ రకంగా కూడా సరైన రాజుగా ఉండడు. సో అది మళ్ళీ ఎదురు చూస్తుంటారు, ఈ నీతి తర్వాత ఇంకెవరు వస్తారో అని చెప్పేసి. నీతి తర్వాత నీతికి కొడుకు వేణుడు అనే వ్యక్తి పుడతాడు. ఈ వేణుడు తండ్రి అలా ఉన్నాడంటే కొడుకు ఇంకా చెడిపోతాడు. అసలు ఈ వేణుడు మరీ అంటే ఇక్కడ చూడండి, విష్ణుమూర్తి అంశలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎంత గొప్పగా ఉండాలి, అసలు ఎంత గొప్పగా రాజ్యాన్ని పరిపాలించాలి. కానీ చూడండి, రాజ్యం వీళ్ళ చేతికి రాగానే వీళ్ళలో మంచి మార్పులు వచ్చేసి మంచి బాటలో వెళ్ళాల్సింది బదులు వీళ్ళు ముందుగా వచ్చిన వాళ్ళు చెడు మార్గంలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే డబ్బు కానీ, కీర్తి కానీ, పేరు ప్రతిష్టలు కానీ వచ్చినప్పుడు మనిషి మంచి మార్గంలోకి వెళ్ళడం కన్నా కూడా చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశాలే ఉంటాయి. అంటే మన మహాభారతం చదువుతున్నప్పుడు కానీ, మన మహర్షులు చెప్పిన కథలు కానీ వింటే మనకు ముందుగా అర్థమయ్యేది ఒకటే, సక్సెస్ ఎప్పుడు మనల్ని తప్పుదోవలో తీసుకెళ్తుంది కానీ సరైన మార్గంలోకి తీసుకెళ్ళదు. సక్సెస్ వచ్చినప్పుడు కూడా సరైన మార్గంలో ఉండగలిగే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలా 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 నడుస్తుంది ఇంకా విష్ణుమూర్తి నుంచి వచ్చినటువంటి ప్రాసెస్ అంతా కూడా. సో వేణుడు ఇంకా దారుణంగా తయారైపోతాడు అన్నట్టు, తయారైపోయి పెట్టరేగిపోయి అసలు నా అంతటి వాడలేడు, నన్ను అసలు నేను రాజు, అంటే నేను ఏం చెప్తే అది ప్రజలు, అంటే నా మాటే శాసనం అన్నట్టుగా ఉంటాడు వేణుడు. అసలు తప్పుదోవలో పట్టేసి మహర్షులు ముళ్ళ మీద కూడా ఇష్టారాజ్యంగా పడిపోతూ ఉంటాడు. ఒకసారి మహర్షులతో పెట్టుకుంటాడు. ఈ కథ మన తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాము. ఇక తర్వాత మహర్షులు కూడా ఇంకా వీడు భరించేది లేదు, వీడు మరీ భూమికే భారంగా తయారవుతున్నారని చెప్పేసి ఏదైతే మంత్రి ఇచ్చినటువంటి దర్భలు ఉంటాయో వాడితో చంపేస్తారు వాడిని.
అయితే ఇక్కడ వేణుడిని చంపేసరికి అసలైన సమస్య ఏమొస్తుందంటే వేణుడికి పిల్లలు లేరు. వేణుడికి ఇప్పుడు పిల్లలు లేరు. ఇంతవరకైనా కనీసం పిల్లలు పుడుతూ వచ్చారు కాబట్టి ఎవరో ఒకరు ప్రజల్ని పాలించే అవకాశం ఉంది. వేణుడికి పిల్లలు కూడా లేరు. ఆ వంశం అక్కడితోనే ఆగిపోతుందా అని చెప్పేసి, అరే మరి మనమే వేణుడిని చంపాం కదా అని చెప్పేసి ఈ మహర్షులందరూ ఏం చేస్తారంటే వేణుడి శరీరాన్ని మదిస్తారు. అంటే అలా మదించి అందులోంచి ఒక కొత్త శక్తిని, కొత్త వ్యక్తిని పుట్టించేటువంటి కార్యక్రమం పెట్టుకుంటారు. అలా వాళ్ళు ముందు మదిస్తున్నప్పుడు వేణుడి కుడి తొడను మదిస్తారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా జరుగుతుందా? అంటే మనిషిని మదిస్తే మనిషి పుడతాడా? ఇలాంటివి అనకండి. అంటే మనం 2 కళ్ళు మూసుకొని సూర్యోదయం కాలేదా అన్నట్టుగా ఉంటుంది. మహర్షుల శక్తి అలా ఉందేమో. మనం మహాభారతం చదివినప్పుడు ఈ క్వెషన్స్ వేసుకొని ఇది ఇలా ఉంటుందా? అలా ఉంటుందా? అనే బదులు ఓకే. ఉన్నది మనం అర్థం చేసుకొని ఓకే. ఇలా జరిగిందంటే జరిగిందనుకుందాం. ఏముంది? మనకు తెలియనంత మాత్రాన అది తప్పు ఒప్పు కాదు, ఒప్పు తప్పు కాదు అన్నట్టుగా సో, అలా వేణుడి యొక్క శరీరాన్ని ముఖ్యంగా కుడి తొడను మదిస్తారు. మదించగానే కుడి తొడ నుంచి ఒక వ్యక్తి పుడతాడు. అతను ఎలా ఉంటాడంటే పొట్టిగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, ఎర్రటి కళ్ళతో ఉంటాడు. అసలు చూడడానికి జుగుప్సాకరంగా ఉంటాడనమాట. అతన్ని చూడగానే మహర్షులు అంటారు, వీడు నిషిద్ధుడు, వీడు రాజ్యానికి పనికిరాడు అంటాడు. అంటే అలా పుట్టినంత మాత్రాన బయటి పోలికలు ఉన్నంత మాత్రాన రాజుగా పనికిరాడా అంటే అంటే ఆ రోజు ఆ ధర్మం ప్రకారం ఇప్పుడు ధృతరాష్ట్రుడు కూడా కళ్ళు లేని అనే కారణంగా వెళ్ళాడు కదా! దానికి ఇంకా వెనక కారణాలు ఉండొచ్చు. కానీ గుడ్డివాడు రాజు అవ్వడానికి అంటే అర్హత లేదు అన్న విషయం మీదనే కదా విదురుడు పెట్టింది. అంటే ఆ లక్షణం అంటే అతను ప్రజల్ని ఆకర్షించేటువంటి లక్షణం కానీ, అతని యొక్క ఆకార్యము అది కూడా ముఖ్యమే అనేది ఇక్కడ ఉద్దేశము. అదే కాకుండా అతని మానసిక పరిస్థితి కూడా అలాగే ఉండొచ్చు కాబట్టి మనం చెప్పలేం. ఎందుకంటే ఈ నిషాదులు ఎవరైతే మహర్షులు ఇతని నిషిద్ధుడు అని వదిలేస్తే ఈ నిషాదుడు వెళ్ళి మొత్తము కొండల్లో కోనల్లో తిరుగుతాడు. ఇతనికి పుట్టిన జాతి అంతా మహాక్రూరులై పుడతారు. అసలు అర్జునుడికి నిషాదులకు మధ్య యుద్ధం అద్భుతంగా జరుగుతుంది. వీళ్ళు అసలు మహాక్రూరత్వమైనటువంటి మనుషులుగా తయారవుతారు. అంటే అప్పుడు మహర్షులు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదని మనకి తర్వాత అనిపిస్తుంది. ఎందుకు ఇతన్ని వద్దన్నారు అనేది. సో అతని వంశస్థులందరూ అలా తయారవుతూ ఉంటారు. దీంతో మళ్ళీ ఇక్కడ అసలు మరి నిషాదుడు పుట్టాడు, వెళ్ళిపోయాడు. మరి నెక్స్ట్ తర్వాత ఏంటి అనేది ఏదైనప్పుడు మళ్ళీ కుడి కాలుని మళ్ళీ మదించడం మొదలు పెడతారు మునులు. అప్పుడు అందులోంచి వైన్యుడు అనేటువంటి ఒక వ్యక్తి పుడతాడు. అసలు వైన్యుడు ఎలా ఉంటాడో చూడండి. అక్కడి నుంచి ఇలా అతని శరీరంలోంచి పుట్టినటువంటి వైన్యుడు ధనస్సు బాణాలు పట్టుకున్నాడు, తునీరం కట్టుకున్నాడు, వేదాలు, వేదంగాలు, ధనుర్వేదము, దండనీతి పుట్టుకతోనే అతనికి అబ్బాయి. మునుల ఎదుట నిలబడి వినయంగా చేతులు జోడించి, మహాత్ములారా నన్ను ఎందుకు పుట్టించారు? నేను చేయాల్సిన పని ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతాడనమాట. సో అలా పుట్టడమే అలా పుడతాడు వైన్యుడు. అన్నీ తెలుసుకొని అంటే అన్నీ ఆ మునుల శక్తి వల్ల పూర్తి జ్ఞానంతోటి పుట్టినవాడవుతాడు. అప్పుడు మునులు అలా అంటారు. మునులు వెంటనే అతనితో అంటారు, అవును నువ్వు ప్రజలందరినీ సరైన దారిలో పెట్టడానికి పుట్టినటువంటి వాడివి. గర్వము, లోభము, కామము, క్రోధము ఇవన్నీ కూడా నీలోకి కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ వాటిని నువ్వు దరిచేరనీయకు, వాటినన్నిటిని విడిచిపెట్టు. ప్రజలందరినీ కూడా సంతోషంగా పాలించు, ప్రజలందరినీ కూడా సరైన మార్గంలో పెట్టు. ఎవరైనా తప్పు దోవలో వెళ్తే వారి మీద దండనీతి ప్రయోగించు. ఇదిగో నీతి శాస్త్రం నీకు అర్థమైంది కదా, ఈ నీతి శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలంటే ఈ భూమండలాన్ని మొత్తం పరిపాలించాలి అని చెప్తారు. ఇదే సమయంలో దేవతలు కూడా అక్కడికి వస్తారు. బ్రహ్మ, విష్ణువు 50 మంది దేవతలు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు ఋషులు వైన్యుడికి భూమండలం అంతటికి సామ్రాజ్య అంటే చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తాడు. శుక్రాచార్యుడే అతనికి పురోహితుడు అవుతాడు. వాలికిల్యులు మంత్రాలతో అతన్ని అభిషేకిస్తారు. గర్గుడే స్వయంగా జ్యోతిష్కుడు అవుతాడు. సో ఇలా ఉంటుందన్నమాట అతని యొక్క పట్టాభిషేకం. అసలు సిసలైనటువంటి ఎప్పటి నుంచో దేవతలు ఎదురు చూస్తున్నటువంటి ప్రజలను పాలించేటువంటి వ్యక్తి ఇలా వచ్చాడు. అతని పేరే వైన్యుడు. ఈ వైన్యుడు ముందుగా ఏం చేస్తాడు, అవకతవకగా ఉన్నటువంటి భూమిని పూర్తిగా సేద్యానికి అనుకూలంగా చేస్తాడు. ఆ తర్వాత వెంటనే అక్కడికి దేవేంద్రుడు వస్తాడు. అతనికి విపరీతమైనటువంటి ఐశ్వర్యం ఇస్తాడు. మెరుపు వస్తుంది, మేరుకొండ వస్తుంది, అతనికి బంగారం ఇస్తుంది. కుబేరుడు కోరినటువంటి సంపదలు ఇస్తాడు. ఏనుగులు, రథాలు, గుర్రాలు, భటులు తలుచుకున్నంతలో తరుగు లేకుండా లభించాయి. సో ప్రభుత్వాధికారం అంటే నీతి శాస్త్రంలో ఉంది కదా, నేను ముందు చెప్పాను కదా, రాజు, మంత్రి, అది ఏ వ్యవస్థ అయితే ఉందో అంటే రాజు, మంత్రి, రాష్ట్రము, కోట, కోశము, స్నేహితులు, సేన, అన్వక్షికి, త్రయ, వార్త, దండనీతి, అరి అంటే
పక్క దేశం రాజు, మిత్రుడు అంటే ఆ తర్వాతి రాజు, ఉదాసీనుడు అంటే మిత్రుడు తర్వాత రాజు. ఇలా 12 విధాలైనటువంటి రాజ్య వ్యవస్థనంతా కూడా దేవతలే స్వయంగా వైన్యుని పట్టాభిషక్తుని చేసి మొదటగా ఏర్పాటు చేసినటువంటి ఆ రాజు. ఇలా అంటే దేవతలే స్వయంగా వచ్చి రాజు అంటే చక్రవర్తి, ఆ చక్రవర్తి కింద ఉండేటువంటి ఏదైతే వ్యవస్థ ఉందో ఈ వ్యవస్థ అంతా కూడా అంటే మంత్రి, ఇప్పుడు నేను చెప్పిన 12 కోశాలకు సంబంధించినటువంటి వ్యవస్థనంతా కూడా స్వయంగా దేవతలే ఏర్పాటు చేస్తారు. సో అలా అతడు ఇక అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎలా ఉంటాయంటే అక్కడ అతని రాజ్యం ఎలా ఉంటుందంటే పాముల భయం లేదు, ఒకరితో ఒకరు విరోధం లేదు, మనోవ్యాధులు లేకుండా పోతాయి, పాడి పంటలు అసలు అద్భుతంగా ఉంటాయి. అతనికి బ్రాహ్మణ క్షత్ర త్రణతత్పరత అనేటువంటి బిరుదునిస్తారు. అదంటే బ్రాహ్మణులకు గాయం కాకుండా రక్షించిన వాడా అనేది ఒక బిరుదు. ఇంకొకటి రాజా అని అతన్ని ముందుగా పిలుస్తారు. రాజా అంటే అర్థం ఏంటంటే ప్రజలను రంజింపచేసినవాడు. ఇక్కడ ప్రజలను రంజింపజేయడం అంటే మీరు అర్థం చేసుకోండి, సంతోషపెట్టడం అంటే రంజింపచేయడం అంటే మరో రకమైన అర్థం కాకుండా సంస్కృతంలో రంజింపచేయడం అంటే ప్రజల్ని సరైన దారిలో సంతోషంగా వాళ్ళని పరిపాలించేవాడు, వాళ్ళని సుఖ సంతోషాలతో ఉండేలా చూసేవాడు. అంటే ప్రజల్ని సరైన దారిలో పెట్టేటువంటి వ్యక్తిని రాజా అంటారు. సో మొదటిసారిగా రాజా అని పిలిచినటువంటి వ్యక్తి మన వైన్యుడు. భూమండలాన్నంతా అద్భుతంగా పరిపాలిస్తాడు. ధనము, ధర్మము, సిరి అసలు దేనికి కొరత లేదు. దండనీతిని అద్భుతంగా పరిపాలిస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు చాలా మంది ప్రజలు తప్పుదోవి పట్టు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద దండనీతి ప్రయోగిస్తాడు. ఒక్కొక్కరిని అంటే సామ దాన భేద దండోపాయాలు అంటారు కదా, ప్రతిదీ వాడి వాళ్ళందరినీ కూడా దారిలో పెడతారు. మొత్తానికి ప్రజలందరూ కూడా దారిలోకి వస్తారు. మళ్ళీ ధర్మం అనేది భూమి మీద పురుడు పోసుకుంటది. ప్రజలందరూ కూడా సరైన మార్గంలో ఉంటారు. తర్వాత విష్ణుమూర్తి చెప్తాడు, ఇక నుంచి ఇతని వంశానికి చెందినటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా రాజులు అవుతూ వస్తారు. వాళ్ళలో నా అంశ ఉంటుంది. ఇక్కడ రాజు అంటే పరిపాలించేవాడు కదా, అంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రిలో తీసుకుంటే ఎవరు పడితే వాళ్ళు ప్రజల్ని పరిపాలించలేరంట. అంటే మహాభారత ప్రకారం నాకు అర్థమైంది ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఆ విష్ణుమూర్తి అంశ అంటే విష్ణుమూర్తి దయ అంశ వాళ్ళలో ఉంటే మాత్రమే రాజు అవ్వగలుగుతా అంట. ప్రజల్ని పరిపాలిస్తున్నాడు ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తికి శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షము, ఆయన యొక్క దయ ఉన్నప్పుడు మాత్రమే అతను పరిపాలించగలుగుతాడు. మరి అప్పుడప్పుడు తప్పుదోవన పెట్టే వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తున్నారంటే ఎప్పుడైనా సరే అలా వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని సరైన దారిలో పెట్టడానికి మళ్ళీ విష్ణుమూర్తి మరో అంశం వచ్చేస్తూనే ఉంటుంది కదా. సో అలా తప్పులు జరుగుతూనే ఉంటాయి. మనిషి అసలు మొదటి నుంచి ఇదే కదా, స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ మళ్ళీ పోను మళ్ళీ తప్పులు జరుగుతాయి. మళ్ళీ ఆ తప్పులన్నిటిని అంటే పరశురాముడిగా వచ్చినా, రాముడిగా వచ్చినా, కృష్ణుడిగా వచ్చినా, అంతకుముందు అవతారాల్లో వచ్చినా ముందు ధర్మాన్ని స్థాపిస్తాడు, మెల్లమెల్లగా మళ్ళీ అధర్మం వస్తుంది, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు, మెల్లమెల్లగా అధర్మం వస్తుంది కదా. సో ఇదే ప్రాసెస్ అయితే మొత్తానికి కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఎప్పటికీ ఇదే సర్కిల్, ఇదే లూప్లో మనం ఉంటాం అంతే. ఇది ఏమీ లేదు. మనకి మహాభారతం చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఒక లూప్ అంతే. ఇది పోతూనే ఉంటుంది, ఒక సర్కిల్. ఇప్పుడు ఉంటుంది, పోతుంది, పుడతారు, గిడతారు, మళ్ళీ పుడతారు, గిడతారు అన్నట్టుగా ఇది ఇలాగే జరుగుతూ ఉంటుంది అంతే. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తారు. అండ్ నేను ఒకటి సజెషన్ చేస్తాను శాంతి పర్వానికి సంబంధించి. నేను సజెషన్ అంత పెద్దగా అనుకోకండి. ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడైనా డల్గా భావంగా ఉంటే అబ్బా ఏంటి ఇది అనిపించినప్పుడు శాంతి పర్వం 2వ ఆశ్వాసం చదవండి. ఎందుకంటే మనం మామూలుగా ఇప్పుడు భీష్మ ద్రోణ కర్ణ శల్య పర్వాలకు సంబంధించి కానీ, లేదా మనకి విరాట పర్వం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మనకి. బట్ మీరు శాంతి పర్వం చదవండి, మనసుకి ఎంత సంతోషంగా, ఎంత అంటే ప్రశాంతత అనిపిస్తుంది. ఓహో ఇంతే కదా జీవితం, ఎందుకు దీని గురించి మనం ఇంత హైరాణ పడుతున్నాం అనేటువంటి ఒక ఆలోచన అయితే మనకు వస్తుంది. అంటే నాకు అనిపించింది మీకు చెప్పాను, మీకు హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి ప్రయత్నించండి. బాగుంటుంది మనకి శాంతి పర్వం 2వ ఆశ్వానికి సంబంధించి. మనసుకైతే చాలా తేలికగా ఉంటుంది. మన ఏంటంటే భీష్మ పితామహుడికి ధర్మరాజుకి మధ్య జరిగినటువంటి సంఘటనలు. సో 2వ రోజుకి సంబంధించి ఇది అడిగాడు. తర్వాత వర్ణాశ్రమ ధర్మాల గురించి అడుగుతాడు. అసలు ఈ వర్ణాశ్రమం అంటే ఈ 4 ధర్మాలని ఎలా ఏర్పడ్డాయి, అసలు ఈ వర్ణాశ్రమాలు ఎవరు ముందుగా ఏర్పాటు చేశారు, ఇవి ఎందుకు ఇలాగే ఉండాలి, ఈ వర్ణాశ్రమ ధర్మాలను ఒకవేళ తప్పితే ఎలాంటి పరిస్థితులు వస్తాయి. సో ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. సో 2వ రోజుకి సంబంధించి నాకు చాలా టైం పడుతుంది, ఇంకొక 2 ఎపిసోడ్స్ అయినా మినిమం పడతాయి. నేను
ఆలోపు క్లోజ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మనకైతే తొందర ఏం లేదండి. మహాభారతం ఎన్ని రోజులైతే అన్ని రోజులు ఎవరు చూసినా చూడకున్నా పర్లేదు. నేనైతే చెప్పేస్తాను. అండ్ ఇంకొకటి చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కామెంట్స్ ఎందుకు మీరు పెట్టొచ్చు కదా! మేమేమన్నా కామెంట్ పెట్టాలంటే పెడతామన్నారు. రాముడి గురించి, కృష్ణుడి గురించి పెట్టినా నెగెటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళే ఉన్నారు. సో, అనవసరంగా దాన్ని పెట్టేసి వాళ్ళేదైనా నెగెటివ్ కామెంట్ పెడితే అది బుర్రకెక్కించుకొని పాడు చేసుకోవడం కన్నా ఎందుకు చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి. లేదంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి చాలు. థ్యాంక్ యూ. జై హింద్.